దానివల్ల నువ్వు ఒక్కసారి ప్రూవ్ చేసుకున్నావు అనుకో, ఇక తగ్గేది లేదు ఆపేది లేదు అని అంటారు ఇక నేను. చూడండి వ్యూవర్స్, రామప్ప కట్టింది ఎవరో, దీన్ని నిలబెట్టింది ఎవరో కానీ మనం మాత్రం చూస్తున్నాం. నిలబెడదాం నా పేరు ఇగో వ్యూవర్స్, ఇక్కడ మనకు గుండు సాములు కూడా ఉన్నారు. అరే సామి, గుండు సామి ఏం పేరు? ఏ నిఖిల్? ఉత్త నిఖిలేనా? ఏ ఊరు నిఖిల్? అంబర్పేట్ నిఖిల్, అంబర్పేట్ ఎక్స్ రోడ్, సిద్దిపేట జిల్లా. నీదే బ్రో? బ్రూస్లియాను బక్కగా ఉన్నావు. ఏం పేరు? అరవింద్. ఈ అన్ని ఇప్పుడు అందరు మీరు ఒకే తీరు కనబడతారు తెలుసా? మీ ఫ్రెండ్స్ కూడా, మా ఫ్రెండ్ ఎవరు గుర్తుపట్టలేదు. నీ పేరేం పేరు? మీ ఫ్రెండ్కి హాయ్ చెప్పు. పేరు లేదా? అరే కిషోర్ గా ఏం చేస్తానవరా, నీ మాల వేసినాం గుండు తీసుకున్నావు అని చెప్పు. చెప్పు మీ ఫ్రెండ్ పేరు. నలుగురు ఫ్రెండ్ ఉంటాయి కదా, చెప్పు. అఖిల్, రాణా ప్రతాప్, సాయి ప్రణీత్, ఇంకా ఏమని చెప్తావు? హైరా డ్యూడ్, వస్తున్నా, పేజ్ చేయడానికి రెడీగా ఉన్నాను అను. ఇంకా చూపించు, వార్నింగ్ చేయి. ఇంకా 10 days అయ్యారా కాలేజ్ స్కూల్ కాను. చేయి చూపించు ఇట్లా. నిన్ను చూసుకుంటారంటావు కదా అట్లా అను. అరే మీరు అందరూ మీ టిఫిన్లు మీ డాడీలు తింటారా, మీరే తింటారా? ఇంత బక్కగా ఉంటారు. ఒకసారి మీరు గ్రూప్ ఫోటో తీసుకోవచ్చా? నేను ఒకటే విలేజ్ వాళ్ళు, ఒకళ్ళు అయితే కరెక్ట్ చెప్తారు కదా. వీడు వాడు, వీడు లంగా, వీడు దొంగ, వీడు అసలు బడ్డు వాడు, వీడు స్కూల్ వాడు చెప్పాలి. లేదు అంటే చెప్పు బ్రో. నాకు తెలియదు వీళ్ళందరికీ, నేనే కొత్త వీళ్ళందరికీ. మరి నువ్వు కొత్తగా నీ గురించి తెలుసుకున్నావు. ఏం పేరు నీ పేరు? నా పేరు అజయ్. అజయ్ ఏం చేస్తారు? నేను ఏమీ చేస్తలేదు, నువ్వు చూస్తాను వీళ్ళందరినీ. అంటే ఏం చదువుకున్నావు? నాది డిగ్రీ అయిపోయింది. తర్వాత ఏం చేస్తావు? పెళ్లి అయితే చేసుకోలే? తర్వాత ఇంజనీరింగ్ చేసిన హైదరాబాద్ లో, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో. తర్వాత ఇక ఇక్కడ నేను మా ఊరికి వచ్చేసిన, మా ఊర్లో ఉంటున్నాను. ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటున్నాను. చాలు, ఎందుకంటే ఖాళీగా ఉండే బదులు ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ అయ్యం మీద ఆధారపడతారు. అయ్యలు ఇచ్చిన తాతలు ఇచ్చిన ఆస్తుల మీద ఆధారపడతారు. ఏదో ఒకటి చేయలేకపోతారు. కానీ ఈయన ఆ మాత్రమైన పర్ల వ్యవసాయం చేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాను. అచ్చా, మన తిండి మందం మనం గింజలు సంపాదించుకుంటున్నాం బ్రో. స్క్వేర్, గుండు స్క్వేర్. ఇక్కడ ఏం పేరు? ఏం చేస్తున్నారు? ఖాళీగా ఏం లేవు, మాలేసిన వాళ్ళే. కానీ ఏమైపోయింది చదువు? ఇంటర్ డీజే ఆపరేటర్. అయితే డీజే ఫ్రెండ్ వాడు ఇప్పుడు అక్కడ రామపల్లి జాతర ఉన్నాడు, అక్కడికి వెళ్తాడు. ఓపెన్ చేస్తారు మూతలని నేను పోలాడు. ఈయన బోలాశంకర్ అక్బర్పేట ఆర్ఎంపీ డాక్టర్ గా ఇక్కడ సేవలు అందిస్తున్నాను. ప్రస్తుతం బ్యాంక్ మిత్రగా కూడా చేస్తున్నాను. వీళ్ళందరూ మన చుట్టాలే. ఎందుకు పోతున్నారా సార్? ఇప్పుడు మీరు ఈ టూరు ఎన్ని రోజుల నుంచి తీసుకున్నారని? 3 days అయింది. 3 days. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేది చెప్పండి. భద్రాచలం నుంచి అందరం ప్రయాణం చేసాము. భద్రాచలంలో మాల విరమణ చేసేసి అక్కడ నుంచి ఈ వరంగల్ ఇవన్నీ ప్రాంతాలు చూద్దామని ఇక్కడ వెళ్ళాం. సో ఇప్పటి వరకు ఎన్ని క్షేత్రాలు చూసారు? ఇప్పుడు ప్రస్తుతం 3. ఏంటి? భద్రాచలం, పర్ణశాల అండ్ ఇదే సమ్మక్క సారక్క, రామప్ప. అరే తమ్మి పొట్టి సాములు ఇటు నిలబడండి. అదే సామి నువ్వు కూడా రండి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, చదువుకో అంటలేను, బాగా చదవమంటలేను. మీరు మాలేసిరు కదా, తెలుసో తెలియకో మేము కూడా వేయలే అసలు ఇంతవరకు. మీరు వేసిరు అంటే సో మీకు నేను సలాం కొట్టవలసిందే. ఎందుకంటే మీరు అందులో ఎన్ని ఇబ్బందులు ఉంటేయో నాకు తెలుసు. నా ఫ్రెండ్ ఒకతను అయ్యప్ప మాల నా రూమ్లో ఉంటే నాకు అర్థమైపోయింది. సో మీకు ఎట్లా అనిపిస్తాను మాలేసిన కంచెని? చెప్పండి ఎట్లున్నది? ఫస్ట్ ఏమనిపించింది? ఫస్ట్ మనస్ఫూర్తి చెప్పండి. తిట్టుకున్నారా లేదా? ఫస్ట్ మనసులో మా నాన్న నన్ను ఇబ్బంది పెట్టిరా అనుకున్నారా లేదా? అనుకుంటారు కొందరు. తర్వాత మెల్లగా అలవాటు అయిందా లేదా?
సో జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ. సో ఈ వ్యూవర్స్ వచ్చారు కదా, ఇక్కడ అందరూ చూసిన సమానంగా గుండ్లు కొట్టుకున్నారు, ఒక్కరికి మాత్రం బొచ్చ అయితే లేదు. అందరం తీసుకోవాలనే కదా దీన్ని ఏంటంటే అందరం సమానం, ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాకుండా అందరం సమానం అని చెప్పడానికి కోసమే ఇదంతా. ఓకే ఓకే. ఇంకా ఇద్దరు ముగ్గురు మిగిలి పేరు మాట్లాడతలేరు. అన్న భయపడతారు. అన్న పేరు ఏం పేరు? ఇప్పటికి 6 ఎకరాలు ఉంది. ఆయన వ్యవసాయం చేసుకుంటాడు, ఇప్పటికి వ్యవసాయం చేసుకుంటాడు. ఇప్పటికి ఆయన ఇప్పటికి ఒక బిల్డింగ్ లేకుండా ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటాడు. మొత్తం కులంకు పెద్ద మనిషి అంతా ముందు రాసి మళ్ళీ మనం వచ్చిన వాళ్ళంతా. ఓహోహో అట్లానా? అసలు ఎవరు దాంట్లో కలుపుతలేడు, ఎందుకో దావత అడుగుతానా? అదే తాగుతాడుతోనే కలుస్తాడు. ఇప్పుడు ఏడ పైసలు పెట్టాల్సి ఆలోచిస్తుంటాడు. అయ్యో అక్కడ చూసినా హలో హలో అనుకుంటే వెళ్ళిపోతారు, చూసినా పిలువగానే పద్దు పడతానంటే. గురుస్వామి మామూలుగా చెప్పండి, మీ పరిచయం ఏంటి సార్? స్వామి పెద్ద ఇష్టయ్య, వ్యవసాయం చేస్తారు మీరు. చాలు సార్, ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం అనేది చాలా వరకు ఇప్పుడు ఏదో నామోషి అనుకుంటారు, కానీ ఫ్యూచర్ పోతుంటే అందరు వ్యవసాయానికి అదే పట్ట కడతారు. 1 ఎకరం పండిస్తే 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం అంటారు, ఎందుకంటే తిండి దొరకదు ఇక. కాబట్టి యంగ్ జనరేషన్స్ మీరు కూడా చదువు ముఖ్యము, కానీ చదువుతోటి కూడా కుల వృత్తులు, మానవత్వాలు, మనిషికి విలువ ఇవ్వడము, పైసలు అనేది ఇవాళ ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి, కానీ మనిషికి విలువ ఇవ్వాలి ఫస్ట్. కుల మతాలు చూసుకోవద్దు, ఏడు అది ఆ కులము ఈ కులం అని పక్క పెట్టేసి అలా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు మాట్లాడుకోవాలి, కానీ అప్పటి వరకు నువ్వు అందరితో కలిసిమెలిసి ఉంటేనే మనం బతుకుతాం. ఓకేనా? ఓకే, మంచిది తినంటారు బ్రో. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్.